హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వర్స్ ఉంటాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ శర్మ సిరీస్ని అయితే కైవసం చేసుకున్నాడు. ఇక మరోవైపు 5వ మ్యాచ్ అయినా గెలిచి మరి పరువు కాపాడుకోవాలని మరి అక్కడ ఇంగ్లాండ్ జట్టు అయితే చూస్తుంది. ఇక ఈ 5వ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ధర్మశాలలో మార్చి 7 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ మ్యాచ్కి మన టీం యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ మరి ధర్మశాలలో వికెట్ మనకు తెలుసు మరి చాలా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. మరి అక్కడ లైక్ ఇంగ్లాండ్ కండిషన్స్ ఉంటాయి దాదాపు. కానీ అక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది మరి ఆస్ట్రేలియాతోని. ఆ మ్యాచ్లో మరి 2 పేసర్లు అండ్ 3 స్పిన్నర్లతోని బరిలోకి దిగులు మన టీమిండియా. అప్పుడు మరి అక్కడ చూసుకుంటే మరి అక్కడ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసిండు, రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసిండు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీసిండు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా తరపున నాథన్ లయన్ కూడా 5 వికెట్లు తీసుకున్నారు. కాబట్టి మరి స్పిన్నర్లు మన ఇండియా తరపున 12 వికెట్లు తీసిండు ఒక మ్యాచ్లో. ఇక 8 వికెట్లు అక్కడ మరి పేసర్లు వడగొట్టిలు. కాబట్టి మరి అక్కడ మరి కొంచెం స్పిన్నర్ల కండిషన్సే ఉంటాయి. బట్ అక్కడ వెదర్ వచ్చేసి మరి అక్కడ కొంచెం ఇంగ్లాండ్కి అయితే సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే మరి అక్కడ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మరి వికెట్ అయితే మాత్రం కొంచెం స్పిన్ వికెట్ ఉంటుంది. ఇనిషియల్గా మార్నింగ్ సెషన్ అయితే మరి అక్కడ పేసర్లు డామినేట్ చేస్తారు కావచ్చు, కానీ పోన్ మాత్రం స్పిన్నర్లకే హెల్ప్ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మరి అక్కడ మరి 2 పేసర్లు అండ్ 3 స్పిన్నర్లతోనే మన టీమిండియా బరిలోకి దిగనుంది. ఇక ఆకాశ్దీప్ ప్లేస్లో మరి అక్కడ బుమ్రా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మరి 3 స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అయితే కంటిన్యూ అవుతారు. ఇక ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం కాబట్టి మరి అశ్విన్ కానీ జడేజా కానీ కుల్దీప్ యాదవ్ కానీ వర్క్లోజ్ మేనేజ్మెంట్ కింద మరి రెస్ట్ ఇస్తే మాత్రం అక్కడ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగనున్నారు. ఇక ఫైనల్గా మన టీమిండియా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా జేస్వాల్ అండ్ రోహిత్ బరిలోకి దిగనున్నారు. ఇక నెంబర్ 3లో శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతాడు. శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్లో ఉండని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ ధ్రువ్ జురేల్తో కలిసి మరి విన్నింగ్ మూమెంట్ అయితే మనకు అందించడానికి చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో మరి కేఎల్ రాహుల్ డౌట్ అనిపిస్తుంది. ఒకవేళ ఇటు 100% ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లోకి వస్తాడు. లేదంటే మరి రజత్ పతిదార్ ప్లేస్లో మరి అక్కడ దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రజత్ పతిదార్ మాత్రం 6 ఇన్నింగ్స్లో 3 మ్యాచ్లో మాత్రం చాలా నిరాశపరిచిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఛాన్స్ల మీద ఛాన్స్లు ఇచ్చిళ్ళు, ఏకంగా 3 మ్యాచ్లు ఇచ్చిళ్ళు. 6 ఇన్నింగ్స్లో మరి బ్యాటింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది. ఒక దాంట్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో మరి అక్కడ కేఎల్ రాహుల్, దేవదత్ పడికల్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 5లో సర్ఫరాజ్ ఖాన్. మరి సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించిన కానీ మరి సెకండ్ మ్యాచ్లో మాత్రం చాలా నిరాశపరచడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి సెకండ్ మ్యాచ్లో మరి వికెట్ మీద ఆగలేకపోయాడు. కాబట్టి ఈ మ్యాచ్లో అయినా కొంచెం మరి మంచి ఆడతా గిట్ట అతని ప్యాంట్ అవి చూసుకుంటే అతనికి బెటర్గా ఉంటుంది. ఇక వికెట్ కీపర్గా లాస్ట్ మ్యాచ్ హీరో ధ్రువ్ జురేల్ అయితే కంటిన్యూ అవుతాడు. మరి బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో మరి అక్కడ వికెట్ కీపింగ్ స్కిల్స్ కానీ మరి అటు బ్యాటింగ్ స్కిల్స్ కానీ చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి ధ్రువ్ జురేల్ దగ్గర నుంచి. కాబట్టి మరి మనకు ఒక మంచి వికెట్ కీపర్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ మరి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అయితే కంటిన్యూ అవుతారు. అతనితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కంట్రిబ్యూషన్ ఇస్తాడు. ఇక మరోవైపు పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి బుమ్రా అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. కాబట్టి మరి ఇతనైతే ఆకాశ్దీప్ ప్లేస్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆకాశ్దీప్ కూడా మరి 4th మ్యాచ్లో నాట్ ఏ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి 3 వికెట్లు తీసినా కానీ సెకండ్ స్పిన్లో కొంచెం రన్స్ లీక్ చేసినా కానీ మరి ఒక్క మ్యాచ్తో అయితే మనం జడ్జి చేయలేము. ఇక బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి ఇవే 2-3 చిన్న చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం కాబట్టి మరి కొంతమంది అక్కడ మరి బెంచ్ ప్లేయర్స్ కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. మరి చూడాలి మన టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఒక్కసారి మనం ఫైనల్గా తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1లో రోహిత్ శర్మ, నెంబర్ 2లో ఎస్ఎస్ జైస్వాల్, నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో పడికల్, కేఎల్ రాహుల్, నెంబర్ 5లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ యాజ్ ఏ వికెట్ కీపర్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్. అక్కడ మనం చూసుకుంటే మరి ప్లేయింగ్ లెవెన్లో 2 చేంజెస్ అయితే ఖచ్చితంగా మనకి కనబడుతున్నాయి. ఆకాశ్దీప్ ప్లేస్లో మరి అక్కడ జస్ప్రీత్ బుమ్రా వస్తాడు అండ్ రజత్ పతిదార్ ప్లేస్లో పడికల్, కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా బెంచ్ ప్లేయర్స్ కూడా ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ సిరీస్ గెలిచినాం కాబట్టి అక్కడ వాషింగ్టన్ సుందర్ అండ్ అది అక్కడ చూసుకుంటే మరి అక్కడ అక్షర్ పటేల్ కానీ దేవదత్ పడికల్ కానీ వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే దొరకవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి మనం ఆల్రెడీ సిరీస్ గెలిచినాం కాబట్టి మరి అక్కడ ఈ మ్యాచ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మరి WTC టేబుల్లో భాగంగా మరి ఈ మ్యాచ్ గెలిస్తే కొంచెం మనం ముంగటికి వెళ్తాం కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.